మీద మాట్లాడితే సరే, కానీ ఇవాళ స్వపక్షంలో ఉండి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని మనం ప్రభుత్వం ద్వారా ప్రజలకు సంక్షేమాలు అందించడమే లక్ష్యంగా ముందుకు పోవాలి తప్ప, మొన్న ఏదైతే కొండ సురేఖ గారి సంబంధించిన వాళ్ళ కూతురు కొండ సుష్మిత గారు గౌరవ ముఖ్యమంత్రి మీద మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఎంతోమంది ప్రజలు 10 ఏళ్ళు బానిస పాలన వద్దు, ప్రజాపాలన ముద్దని చెప్పి తెచ్చుకున్న ఈ ప్రజాపాలనలో మరి అందరం బాధ్యులుగా గౌరవ ముఖ్యమంత్రికి అండగా నిలిచి ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధిని ప్రతి గడప వరకు చేరే విధంగా లక్ష్యంగా మనం ముందుకు పోవాలి తప్ప, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మరి ప్రభుత్వం మీద నిరంతరం కష్టపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి మీద ఈ రకంగా మాట్లాడడం సరికాదు. ఏదున్నా మరి సురేఖ గారు దీని మీద స్పందించి ఏదైతే సుష్మిత మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండించి పార్టీ అభివృద్ధి కోసం పార్టీ మళ్ళొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నాయకత్వంలో మరి రెండోసారి కూడా ప్రజాపాలన రావాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మన భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేంత వరకు మనం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది. మరి మన అభివృద్ధి చూసి మన సంక్షేమం చూసి ప్రతిపక్షాలు ఇలా జీర్ణించుకోలేకపోతున్నాయి. ధనిక రాష్ట్రంలో మేము చేయని పనులు మరి అప్పుల తెలంగాణలో అప్పులున్నా వాళ్ళు చేసే తప్పులున్నా ముఖ్యమంత్రి కేంద్రంతో సఖ్యతగా కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి మనకు రావాల్సిన వాటాలను తీసుకొచ్చి ఇలా విదేశీ పర్యటనలు పోయి విదేశం నుంచి కూడా తెలంగాణ అంటే ఇలా భారతదేశంతో కాదు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా మన ముఖ్యమంత్రి తీసుకెళ్తుంటే మరి వితిన్ ద పార్టీలో సొంత పార్టీలో ఈ రకంగా మాట్లాడడం చాలా బాధాకరం. మరి ఎంతోమంది పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు గ్రామాలలో చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఎంతోమంది కష్టపడితే మనం ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఇలా అధికారం వచ్చిన తర్వాత మరి ప్రజలకు సంక్షేమాలు అందియాలి, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు మనం న్యాయం చేయాలి. ఏదైనా ఉంటే సిఎల్పి సమావేశం కానీ మన పిసిసి అధ్యక్షుని ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి అందరం కూర్చొని మాట్లాడుకొస్తున్న విషయాన్ని బహిర్గతంగా ఆ సుష్మిత మాట్లాడడం చాలా తీవ్రంగా బాధ కలుగుతుంది. అదేవిధంగా ఆమె మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా సురేఖ గారు కూడా స్పందించి ఆమె మాటలను ఖండించి పార్టీకి ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు లోతుగా తీసుకెళ్లాల్సిందిగా వారు కూడా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి